ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న బజాజ్ పల్సర్ N125 బైక్ అనేది మేముండి ఏరియాకి అయితే అవైలబిలిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసే కలర్ వచ్చేసరికి సిట్రస్ రష్ అనమాట. అంటే మీకు నిమ్మపండు కలర్ అని చెప్పొచ్చు. సేమ్ మనకి చూడడానికి నిమ్మపండు కలర్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్లో చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సో అవుట్డోర్లో ఇంకొక డెడికేటెడ్ వీడియో షూట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మనకి క్లమ్జీగా ఉంది కాబట్టి అవుట్డోర్లో ఇంకా మీకు డెడికేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం కంప్లీట్గా మీకు స్పెసిఫికేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటని మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లుక్స్ పరంగా మనకి కంప్లీట్గా మనకి ఫ్రెష్ లుక్స్తో మనకి ఈ బైక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బజాజ్లో మనకి చాలా బైక్స్ ఉన్నప్పటికీ ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫ్రెష్ లుక్స్లో మనకి ఈ బైక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం ఫ్రంట్లో మిర్రర్స్ కనుక చూసుకుంటే మనకి షార్ప్ ఎడ్జెస్తో మనకి చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి మిర్రర్స్ అనేవి. అలాగే స్ట్రాంగ్గా కూడా అయితే ఉన్నాయి బిల్డ్ క్వాలిటీ అనేది. అలాగే నెక్స్ట్ మన టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా హాలోజన్ బల్బ్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా స్ప్లింట్ LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తారు. ఇది కూడా మనకి షార్ప్ ఎడ్జెస్తో చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 80/100 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీస్తూ మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎటువంటి ABS అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో ఓన్లీ మనకి ఇది CBSతో మాత్రమే రావడం జరుగుతుంది. CBS అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఒక 20% ఎంగేజ్ అయ్యి మనకి కొంచెం బెటర్ బ్రేకింగ్ అయితే వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ స్లీవ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారంటే మనకి సస్పెన్షన్ అంతా కూడా మనకి కంప్లీట్గా కవర్ చేస్తూ మనకి ఈ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనికి ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 124.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడేషన్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOH ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 11.83 PS పవర్ ని అలాగే 11 Nm టార్క్ మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి ఇంజిన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 195 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 5-speed గేర్ బాక్స్ అనేది మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సైడ్ స్టాండ్ ఉంది, అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా ఓపెన్ టైప్ చింతన మనకి రావడం మీద జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టెప్ అప్ ఫుట్రెస్ట్ ఉంది, అలాగే సారీ గ్యాడ్ కూడా మనకి రెండు కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 110/80 70 నుంచి ట్యూబెస్ ఎలా వీస్తూ రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్గా LED టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి కొంచెం యూనిక్గా డిజైన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ అనేవి హాలోజన్ బల్బ్తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్గా స్ప్లింట్ సీట్తో మనకు రావడం జరుగుతుంది. స్ప్లింట్ సీట్ అయినప్పటికీ ఇది మనకి సింగిల్ లాంగ్ సీట్ లా కనిపిస్తుంది అనమాట. అటు ఫ్యామిలీకి అటు యూత్కి యూజ్ అయ్యేలా మనకి ఈ సీట్ అనేది డిజైన్ చేశారు. సీట్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్లో క్వశ్చనింగ్ అనేది బాగా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ అనేది 9.5 లీటర్ మెటల్ ట్యాంక్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి E20 క్యాపబిలిటీస్తో మనకి రావడం జరుగుతుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ అనేది 63 కిలోమీటర్స్ అనేది క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం 55 నుంచి 57 కిలోమీటర్ల మధ్యలో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ గురించి మాట్లాడుకుంటే కీ అనేది బజాజ్ లోగోతో మనకి సింపుల్గా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ బార్ విత్ స్విచ్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి హై బీమ్ లో బీమ్ అలాగే పాస్ స్విచ్ ఒకే బటన్లో ఇంటిగ్రేట్ చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మోడ్ అనే ఒక బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి బ్లూటూత్ ఉంది కాబట్టి సో దాన్ని ఆపరేట్ చేయడానికి ఈ మోడ్ అనే బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ మనకి డెడికేటెడ్గా ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కింద కనుక చూసుకుంటే ISD టెక్నాలజీ సంబంధించిన ఆటో ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద కనుక చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే కిక్ రోడ్ సపోర్ట్తో మనకి ఇద్దరు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్ డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారు. మనకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ అయితే విజిబుల్ అయితే అవుతాయి. ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ అనేది 1,18,500 రూపాయలు అనేది దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,29,000 రూపాయలు అనేది దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉంది. డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 30,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఇయర్ని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది మొత్తానికి అయితే ఈ బైక్ ఒక కంప్లీట్ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అవుతుంది అనమాట. సో సూన్ మనం ఈ బైక్ని అవుట్డోర్కి అయితే తీసుకెళ్తాను. అవుట్డోర్ తీసుకెళ్ళి టెస్ట్ రైడ్ చేస్తాను. టెస్ట్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.